త్రీ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ చలికాలంలో సాయంత్రం పూట వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తే ఒకసారి నా స్టైల్లో ఈ ఉల్లిపాయ పకోడీని ట్రై చేయండి. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఉల్లిపాయలను సన్నగా పొడవుగా కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీంట్లో తగినంత ఉప్పు వేసి వాటర్ వచ్చేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం, జీలకర్ర, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసి ఒకసారి బాగా ఉల్లిపాయ ముక్కలకు పట్టేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత శనగపిండిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పొడి పొడిగా ఉండి అవసరమైతే కొంచెం వాటర్ కూడా వేసి పిండి ముద్దలా అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా పిండి కలుపుకున్నాక పక్కన పెట్టుకొని ఇప్పుడు పకోడీ డీప్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి కాగనివ్వాలి. ఆయిల్ కాగాక ముందుగా పెట్టుకున్న పిండిలో కొంచెం కరివేపాకు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని ఈ పిండిని చిన్న చిన్న పకోడీలుగా ఆయిల్లో వేసుకోవాలి. వేసుకొని మీడియం ఫ్లేమ్ పైన ఒక సైడు బాగా వేగాక మరొక సైడు కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట మీదనే చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక పకోడీలను టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మొత్తం పిండిని కూడా పకోడీగా చేసుకోవాలి. టిష్యూ పేపర్ ఆయిల్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఈ చలికాలంలో వేడి వేడిగా ఉండే ఉల్లిపాయ పకోడీ రెడీ. ప్లీజ్ కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు కూడా ఉల్లిపాయ పకోడీ ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.